మల్లన్నకు సామాన్యుడి లేఖ. కల్వకుంట్ల కుటుంబ పాలన క్రూర రక్కసి కోరల్లో చిక్కుకున్న 4 కోట్ల తెలంగాణ ప్రజలను విముక్తి చేయడంలో మీ పాత్ర అనుపమానం, అద్వితీయం, అనిర్వచనీయం. తెలంగాణ ప్రజలకు తోడుగా, నీడగా, అండగా, అన్నగా, ఆప్తుడిగా, ఖడ్గ కవచమై ప్రశ్నించే గొంతుకవై, ఆగకుండా, అలుపెరగకుండా, అదరకుండా, బెదరకుండా ప్రజా ఉద్యమాల ప్రతినిధిగా, రాజకీయ సాంఘిక చైతన్య శీలిగా, దొరగడిలా దమన నీతికి ఎదురొడ్డి నిలిచిన ధీరుడవి అంటూ నిరంకుశత్వాన్ని నిలదీసి అరాచక పాలనపై అక్షరమనే ఆయుధాన్ని సంధించి మన తెలంగాణ భాషను, యాసను ఎలుగెత్తి చాటి అరాచక పాలనలో అంధకారంలో మగ్గుతున్న 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడిన మహనీయుడవు. నిరుద్యోగులకు, నిరుపేదలకు, కార్మికులకు, కర్షకులకు, దళిత బహుజన బిడ్డల శ్రేయస్సుకు ప్రశ్నల ప్రవాహంతో దూసుకెళ్లి గులాబీ గుండెల్లో గుణపం దింపిన నికార్సైన తెలంగాణ ఉద్యమ బిడ్డవు మల్లన్న. ఇక గులాబీ వాడే వరకు కేసీఆర్ ఓడే వరకు నిలబడిన కలబడ్డ తెలంగాణ ఆనుముచ్చానివి. ఆఖరికి కేసీఆర్ కు కలలో కనబడ్డ పులి, బొబ్బిలి పులి తీన్మార్ మల్లన్న. ఎదురు లేదని, ఎవరేం చేయలేరని విర్రవీగుతున్న పాలకుడిని ప్రశ్నించి స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం ఎదురు చూస్తున్న ప్రజల స్వప్నం సాకారం చేయుటకు తెలంగాణ సమాజంలో ఎగిసిపడిన ఓ కిరటం మల్లన్న. మీ ప్రశ్న ఓ ప్రపంచనం, అందుకే మీకు నీరాజనం. స్వశక్తిని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగి ఎందరినో ఆర్థికంగా ఆదుకొని మరెందరినో చైతన్యపరిచి అక్రమ కేసులతో, చెరసాలతో బంధించిన, ఉక్కుపాదం మోపిన చెరగని చిరునవ్వుతో పడిలేచిన కిరటంలా క్షణక్షణం అనుక్షణం ప్రశ్ననే నమ్ముకొని సత్యపదం వీడకుండా, ధర్మపదం తప్పకుండా వ్యవహరిస్తూ మీకు సామాన్యుల పట్ల శతకోటి వందనాలని చెప్పేసి మధు ఒక ప్రైవేట్ టీచర్ రాసింది.